ఇంట్లో ఒక్కో గదికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇంట్లో ప్రవేశించగానే హాయి కలగాలి, పూజ గది చూడగానే భక్తి భావం పెరగాలి, వంటగది చూస్తే వంట చేస్తారా అన్నంత శుభ్రంగా ఉండాలి. మరి అల్మరాలు, ముఖ్యంగా బట్టల అల్మరాల గురించి చాలామంది పట్టించుకోరు. రకరకాల దుస్తులు ధరించడం అంటే అందరికీ సరదానే, కానీ ఆ సరదా సర్దుకోవడంలో ఉంటుందా అంటే డౌటే. ముఖ్యంగా చీరలు, జాకెట్లు, డ్రెస్సులు, ఆభరణాలు ఇలా వేటికి పొందిగ్గా సర్దుకోవడం అందరి వల్ల కాదు, కానీ నేర్చుకోవచ్చు. ఇక నుంచి అది ఎలాగో శోభ వివరిస్తారు మనకి సర్దుకుందామా అని శీర్షికలో. మరి మీరంతా సిద్ధమేనా సర్దుకోవడానికి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భార్గవి. ఈ రోజు సర్దుకుందామాలోని లేడీస్ కి ఎంతో ఇష్టమైన జ్యువెలరీ సెట్టింగ్స్ ని తెలుసుకుందాం. అలానే ప్రతి అమ్మాయికి అందంగా కనిపించాలని అనిపిస్తూ ఉంటది. దానితో పాటు ట్రెండీగా అవుతున్న కానీ లేదంటే లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్స్ ని తీసుకోవడమే కాదు, వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, అలానే నెక్లెస్లు కానీ, బ్రేస్లెట్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ ఎలా సెట్ చేసుకుంటే మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి హరీబరీ కాకుండా ఎలా సర్దుకుంటే మనకి ఈజీ వే అవుతుంది అనేది ఈ రోజు మన సర్దుకుందామాలో తెలుసుకుందాం. సో నేను ఎవరింటికి వచ్చేసానో మీకు తెలిసే ఉంటుంది, శోభ గారింటికి. ఆవిడని అడిగి ఎలా ఆర్గనైజ్ చేసుకుందో తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. హాయ్ మ్యామ్, నమస్తే. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. ఈ రోజు మా దాత్రి టీవీ ప్రేక్షకులకి సర్దుకుందామా కాన్సెప్ట్ మనం వెళ్తున్నాం కాబట్టి దాంట్లోని లేడీస్ స్పెషల్గా జ్యువెలరీ సెట్టింగ్స్ని ఎలా చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపించేస్తారా? ఖచ్చితంగా. డన్ మ్యామ్. అంటే ఈ సెక్షన్ మొత్తం మీ జ్యువెలరీ సెట్టింగ్ మొత్తం ఇక్కడ సెట్ చేసుకుంటారు. నా యాక్సెసరీస్ అన్ని ఇందులో ఒక్కడ ఉంటుంది. ఓకే, సరే ఫస్ట్ ఏది చూపిస్తున్నారు మ్యామ్? అంటే ఇది పైన మొత్తం ఫైల్స్ కి అలా డాక్యుమెంట్స్ కి అన్ని చేపించుకున్నాను. ఓకే, అంటే అక్కడ ఓన్లీ ఫైల్స్ డాక్యుమెంట్స్ అలా ఉంటుంది. ఓకే. మళ్ళీ ముందు మన ప్లాన్ ఉన్నది ఇక్కడే మిర్రర్ పెట్టుకుంటామని. ఓకే, సో మిర్రర్ పెట్టుకుంటే ఏమంటే ఈ డైరెక్షన్ లో వాస్తు ప్రకారంగా సెట్ అవ్వదంట. ఓకే, దానికి నేను అక్కడ వార్డ్రోబ్ లో లోపల చేపించారు. ఓకే, కింద మొత్తం నేను డ్రాస్ చేపించుకున్నాను. ఓ ఇవన్నీ మీరు చేపించుకున్నారు? ఇదన్నీ నేను ప్లాన్ గా చేపించుకున్నాను. దీంట్లో అన్ని నా యాక్సెసరీస్, బ్యాంగిల్స్ అన్ని దీంట్లో వచ్చేస్తుంది. ఓకే, సో అలాగా నేను ఇలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకు చెప్తాను. ఓకే. అంటే ఏది మామూలుగా మనం చాలా మంది సెట్ చేసుకుంటే మొత్తం పిచ్చి పిచ్చిగా ఎక్కడికైనా బయటికి వెళ్ళడం, రావడం, అలా పడేయడం అని ఉంటుంది. ఇక్కడ అలా ఏం డిస్టర్బెన్స్ ఏం లేకుండా నీట్ గా పెట్టుకున్నారు. అంటే ఓకే, అంటే మనకి ఆర్గనైజ్డ్ గా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది చేసుకుని వేసుకున్న దానికి. అంత టైం గానీ వీటికి అంటే చిన్న చిన్న స్మాల్ క్లిప్స్ కానీ ఇవన్నీ, ఈ క్లిప్స్ కి వాటికి కూడా టైం ఎలా సెట్ అయిపోతుంది మా? అంటే పెట్టుకునేది అలాగే పెట్టుకుంటాను, అదే అలవాటు కదా. సో అలాగే అయిపోతుంది అంతే. ఓకే, మెస్సీ అవుతుంది, అవ్వదని కాదు. మంత్లీ వన్స్ అలాగా కొంచెం సర్దేసుకుంటే సరిపోతుంది. అలాగేం లేదు. అంటే మీరు ఎక్కువ వీటికి ఏమైనా పర్చేస్ ఎక్కువ చేస్తూ ఉంటారా? ఏం లేదండి, ఇవన్నీ ఇలాగా ఇది దొరుకుతుంది. అది మీరు స్పెషల్ గా చేయించుకున్నారు? అవును, ఇది చేయించుకున్నాను. ఇలాగ లూప్స్ వేసి చూస్తే అంటే చాలా మందికి ఇలాంటి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి బీరువాలో, కబోర్డ్స్ లో ఉంటుంది. అవునవును, అంటే బ్యాంగిల్ బాక్స్ ఇవన్నీ పెట్టుకుంటారు కదా, అంటే చిన్న ప్లేస్ లో ఎలాగ సర్దుకోవచ్చు ఇలాగా. ఓకే, తీయడం ఈజీగా ఉంది, మళ్ళీ దాన్ని పెట్టేసుకోవడం కూడా ఎక్కువ టైం ఏమి పట్టట్లేదు. ఏం లేదు, ఇలాగ బ్యాంగిల్ సెక్షన్ ఈ రెండు దాంట్లో అయిపోయింది. సో లేడీస్ అందరికి నచ్చేటివి జ్యువెలరీ, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలన్నది కూడా దాని స్పెషల్ టైం తీసుకొని కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు అని మీరు బాగా సర్ది చూపించారు. మేము సెట్ చేసేసుకుంటే
అలాగే మెయింటైన్ అయిపోతుంది కానీ దాని టైం పడుతుంది. అవును, ఒకసారి సెట్ మొత్తం ఇంత యాక్సెసరీస్ పెట్టుకోవాలంటే ఎంత పెద్ద కబోర్డ్ కావాలి, కబోర్డ్ నాకు కావాలి, వచ్చేసేలాగా- బాక్సెస్ కూడా కావాలనుకుంటారు. నాకు చిన్న ప్లేస్ లో ఎలాగ సర్దుకోవచ్చు మాక్సిమం యూటిలైజ్ చేసుకొని అని అలాగా సర్దుకున్నాను. సర్దుకున్నారు, అది యాక్సెసరీస్ మేకప్ దాన్ని ఇంత దాంట్లో వచ్చేసింది. ఓకే. ఈ జ్యువెలరీ సెట్టింగ్ కాకుండా మీ మేకప్ ప్రొడక్ట్స్ కానీ, ఫౌండేషన్స్ కానీ, క్రీమ్స్ కానీ ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయా? అవి కూడా సెట్ చేసి అవన్నీ మేకప్స్ దాన్ని ఇక్కడే ఉంది, నేను చాలా ఇక్కడే set ఎక్కువ చేసుకోను. ఓకే. సో మేకప్ దాన్ని ఇంతే. అంటే ఇన్ని దీంట్లోనే కబోర్డ్స్ ఉండిపోయింది. ఉన్నాయి కదా మ్యామ్, అంటే ఇవి దేనికోసం అని చేసుకున్నారు? ఈ డ్రాస్ అన్ని నేను ఇలాగ అంటే అదంటే సర్దుకున్న విధానం బట్టి మీరు అలా సెట్ చేసేసారు. నిజమే. ఇది దాన్ని హెయిర్ డ్రైయర్ ఉంది, ఇలాగా స్ట్రైట్నర్ అన్ని ఇక్కడే వచ్చేస్తుంది. ఓకే. ఈ డ్రా ఒకటే నా ఆయనకి ఈ సెక్షన్ ఇచ్చాను. అంటే అన్ని డ్రాలు మీరు యూజ్ చేసుకొని సార్ కి ఇది ఒక్క సెక్షన్ ఇచ్చారు. ఓకే. గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది కదా, సో అలాగా వాడు మొబైల్ ట్యాబ్ ఏం ఎక్కువ వాడాడు, ఓన్లీ కూమింగ్ అంతే. So, అంతే. ఇక్కడ టిష్యూ పెట్టుకున్నాను జస్ట్ ఇన్ కేస్ ఏదైనా అంటే ఇమీడియట్ తీసుకోవడానికి ఒక టిష్యూ. ఈ వైర్స్ కూడా ఎక్కడైనా పెట్టేస్తే మర్చిపోతూ ఉంటాము, ఛార్జింగ్ ప్లగ్ పాయింట్స్ కి వాటికి వదిలేస్తూ ఉంటాం. కానీ అవి తీసి మళ్ళీ వాటికి ఒక బాక్స్ పెట్టి దాంట్లోనే సపరేట్ గా పెట్టారు. అవును, ఏది కావాలంటే తీసుకోవడానికి ఈజీగా ఇలాగా పెట్టేసి. ఓకే. సో అంతే. అంటే ఇక్కడ ఒక సీజర్ పెట్టుకున్నాను, ఏదైనా సడన్ గా కట్ చేయాలి ఇది అంటే అలా గుర్తుంటుంది ఇక్కడ అందరికి తెలిసి ఉంటుంది. ఓకే. సో అలాగా ఆర్గనైజ్ చేశాను. సూపర్. పైన కబోర్డ్ ఏంటి మ్యామ్? పైన ఇదన్నీ ఫైల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి, బుక్స్ సేమ్ ఇక్కడ కాంబినేషన్ చూడండి. ఇక్కడ పైన సెక్షన్ కూడా సార్ కి ఫైల్స్ కి ఆపోజిట్ లో అది కూడా ఫైల్ సెక్షన్స్ అన్నట్టు పెట్టేశారు. అంటే ల్యాప్టాప్ చేసుకోదానికని అతనిది ఇక్కడ సెట్ చేసేసాను. ఓకే. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇదొకటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ సరిపోదు కదా, దానికి ల్యాప్టాప్ పెట్టుకోదానికి ఇక్కడ వర్క్ ఏమైనా ఉంటే ఇక్కడ వర్క్ చేసేసుకుంటారు. సో చూసారు కదా, సర్దుకుందామాలోని లేడీస్ జ్యువెలరీ సెట్టింగ్స్ అయితే చూసేసాం, మన శోభ గారు చూపించేశారు. నెక్స్ట్ ఎపిసోడ్ లోని మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి దాత్రి టీవీ.